నగరంలోని భారత రాష్ట్ర సమితి నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేసింది. మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో, రెహమత్ నగర్లోని ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారనే ఫిర్యాదులతో ఈ సోదాలు చేశారు. ఎన్నికల అధికారులతో పాటు కేంద్ర బలగాలు ఇందులో పాల్గొన్నాయి. నగరంలో భారత రాష్ట్ర సమితి నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, భారత రాష్ట్ర సమితి నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈ నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి నివాసంతో పాటు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు నివాసాలకు వెళ్లి సోదాలు చేశారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఇతర నియోజకవర్గాల్లో తమ నేతల నివాసాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్కు సంబంధం లేని ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయడం ఏంటనేది బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో మర్రి జనార్దన్ రెడ్డి నివాసానికి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మర్రి జనార్దన్ రెడ్డితో పాటు చేరుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు పోలీసులకు, బీఆర్ఎస్ పార్టీ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్ర బలగాలతో వచ్చి సోదాలు చేస్తున్నాయి. కేవలం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఇళ్లలోనే ఎందుకు సోదాలు చేస్తున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది, బీజేపీ కూడా పోటీ చేస్తోంది. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో మాత్రమే ఎందుకు సోదాలు చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు నివాసంలోనూ పోలీసులు సోదాలు చేయడానికి వెళ్లారు. దీనిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడడంతో కేంద్ర బలగాల పర్యవేక్షణతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎక్కడికక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేతల ఇళ్లలో డబ్బులు దాచారనే సమాచారంతో సోదాలు చేస్తున్నామంటూ ఒకవైపు అధికారులు చెప్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. సవిన్, ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చేసిన సోదాల్లో ఏమైనా డబ్బులు ఏమైనా దొరికాయా? అంటే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు చేసిన తర్వాత మా ఇంట్లో కేవలం మేము ఉపయోగించుకునే టవల్స్, బట్టలు మాత్రమే దొరికాయి తప్ప పోలీసులకు ఏం దొరకలేదంటూ కూడా బయటకు వచ్చి మర్రి జనార్దన్ రెడ్డి తన అనుచరులతో చూపెట్టిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నటువంటి ముఖ్య నేతల ఇళ్లలో డబ్బులు ఉన్నాయని ప్రత్యర్థి పార్టీల ఫిర్యాదులు కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్ర బలగాలతో వెళ్లి అక్కడ తనిఖీలు చేస్తారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మీరు తనిఖీలు చేస్తే అన్ని పార్టీలకు సంబంధించిన నేతల ఇళ్లలో తనిఖీలు చేయాలి, కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలోనే ఎందుకు తనిఖీలు చేస్తున్నారనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్న అంశంగా మనకు కనపడుతోంది. మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు ముగిశాయి. మా ఇంట్లో ఏం దొరకలేదు, కేవలం మేము ఉపయోగించుకునే వస్తువులు మాత్రమే దొరికాయంటూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఇది ఈ జ్యుడిషియన్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ రావడం, ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. మేము జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ లో ఉండి నా ఇల్లు ఇది. నేను గత 14 సంవత్సరాలుగా ఈ ఇల్లు మా ఇల్లు ఉంటుంది. ఇక్కడ అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి తాళం తీసి లోపలికి వెళ్ళి ఎవ్వరు లేని సమయంలో తాళం తీసి ఇవాళ మా ఇంట్లోకి నన్ను పోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారు. నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుంది నేను చెక్ చేసుకోవాలి కదా. వాచ్మెన్ బెదిరించారు, ఎవరు లేరు. మేము చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసిరు, మమ్మల్ని అలౌట్ చేస్తలేదు. లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు. నేనేమడుగుతున్నాను, రిక్వెస్ట్ గా దండం పెడితే కాలు మొక్తాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వండి, నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా
నా ఇంట్లోకి మొదలు పెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీ హిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీ హిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి, కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీ హిల్స్ పరిధి రాదు, జూబ్లీ హిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసు వాళ్ళు చేస్తారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమీ లేదు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఇది ఈ